విద్యార్థులందరికీ కూడా నమస్సుమాంజలి. సో మనం ఈరోజు థర్డ్ సాటర్డే జరుపుకునేటువంటి సాసాలో భాగంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ దీని గురించి చెప్పుకుంటున్నాము. సో మన స్టూడెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ బ్లెస్డ్. మన కళాశాలలో రకరకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్గా కోర్సెస్ జరుగుతున్నాయి. ఎక్స్ఎల్ఆర్ తరఫున జన్ఏ చేశారు, అలాగే డిజిటల్ కళాశాలలో అద్భుతంగా కనిపిస్తూ ఉంది. సో ఈ సాసా ప్రోగ్రాంలో భాగంగా మనకు ఇవాళ మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్. వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. బట్ ఏంటి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? పర్యావరణం. ఏముంటుంది పర్యావరణంలో? నిర్జీవులు, జీవులు. జీవుల కింద ఏముంటాయి? ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్. మానవులు, అన్ని రకాల జీవులు, భూమిపై ఉండేటువంటి అన్ని రకాల జీవులు, మొక్కలు, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా పర్యావరణంలో ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ కిందకి వస్తాయన్నమాట. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ ఏమున్నాయి? ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటాం. వాటిల్లో ఏమేమి ఉన్నాయి? మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, గాలి, నీరు, నేల, ఇవన్నీ కూడా ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటారనమాట. సో బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్స్ మధ్యలో సత్సంబంధం ఉంటుంది, అంటే ఒక బ్యాలెన్స్ ఉంటుంది. మనము జీవులము, ప్రాణంతో ఉన్నటువంటి జీవులు అయినప్పటికీ కూడా ప్రాణం లేనటువంటి నిర్జీవులైనటువంటి గాలి, నీరు, భూమి, వీటితో మనకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అవునా కాదా? నేలపైనే మనం నివసిస్తున్నాము, వాటర్ని తీసుకుంటాం, గాలిని శ్వాసిస్తుంటాం. కాబట్టి ఒక బ్యాలెన్స్ అనేది పర్యావరణంలో ఎనీ టైం ఉంటుంది. కానీ ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టుగా మానవుడు మన ఎవల్యూషన్లో అత్యంత తెలివైన జీవి అనమాట. కరెన్సీ కనుగొన్న తర్వాత గ్రీడీనెస్ పెరిగిపోయింది. నాకు ఎక్కువగా ఉండాలి, తరతరాలకి కూర్చున్నా తరగని సంపదని వెనకేసుకోవాలి, వరల్డ్లో నేను ఒక టాప్ మిలియనీర్ గాను ఉండాలి అనేటువంటి ఈ జిజ్ఞాస వల్ల ఈ ఆతృత వల్ల ఏమైపోయింది అంటే పర్యావరణాన్ని నాశనం చేయడం అనేది మొదలుపెట్టాం. మనం రకరకాలుగా ఎన్ని రకాలుగా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నామో మనందరికీ తెలుసు. రకరకాల ఇవి మనం సునామీలు చూస్తున్నాము, కరువు కాటకాలు చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? వాతావరణంలో మనం చేసినటువంటి స్వయంకృతాపరాధం వల్ల వచ్చినటువంటి ఇంబ్యాలెన్స్ అన్నమాట. సో ఖనిజ లవణాలని అంతా తోడేస్తున్నాం భూమిలో నుంచి, భూకంపాలు వస్తున్నాయి. అలాగే సముద్రాల్లో అంతా పెట్రోల్ కోసము, డిఫరెంట్ ఆయిల్స్ కోసము తవ్వకాలు లోపల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము, సునామీలు వస్తున్నాయి. ఇలాగ పర్యావరణంలో ఉండేటువంటి ఒక న్యాచురల్ బ్యాలెన్స్ని మనము పోగొట్టేస్తున్నాము. సో దిస్ ఈజ్ ద టైం. ఇంకా అదేవిధంగా మనము ఇంకా ఏంటి, రకరకాల రేడియేషన్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ పేరుతో రకరకాలుగా రేడియేషన్స్, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే పర్యావరణంలో ఉండేటువంటి మనకు యూజ్ చేసేటువంటి అనేక జీవరాశులు కూడా చనిపోతున్నాయి. మనం ఈ మధ్య చెప్పుకుంటున్నాం పిచ్చుకల జనాభా తగ్గిపోయింది అని. ఈ రేడియేషన్ వల్ల మనకు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పిచ్చుకల జనాభా తగ్గిపోయింది అనుకుంటా. అలాగే హనీ బీస్ కూడా మనకి దాదాపు 1/4 ఆఫ్ హనీ బీస్ తగ్గిపోయాయి అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ రేడియేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా చాలా అవసరం. ప్రతి జీవికి ఇంపార్టెన్స్ ఉంటుంది పర్యావరణంలో. ఏ జీవి యొక్క రోల్ ఆ జీవిది ఉంటుంది. ఇది చిన్న జీవి ఎందుకు అనుకోకూడదు, దానికి పర్యావరణంలో ఒక ఫుడ్ చైన్ ఉంటుంది. సో ఆ జీవి ఉంటేనే పర్యావరణం ఒక బ్యాలెన్స్లో ఉంటుంది అనమాట. హనీబీస్ లేవనుకో ఏమవుతుంది? పాలినేషన్ జరగదు కదా. పాలినేషన్ జరగకపోతే ఏమవుతుంది? మనకి ఫుడ్ ఉండదు. ఫుడ్ లేకపోతే మన మనుగడ ఉంటుందా? ఉండదు. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అనమాట. పర్యావరణము, అలాగే పర్యావరణం మన చుట్టూ ఉండేటువంటి ఏబయోటిక్ కాంపోనెంట్స్, ఇవన్నీ ఇంటర్లింక్డ్. కాబట్టి ఈ పర్యావరణాన్ని మనం రక్షిస్తూ మనము ఉపాధి అవకాశాలను చూసుకోవచ్చు కదా. టెక్నాలజీ ప్యారలల్గా పెరుగుతుంది, దాన్ని ఏం చేయలేకున్నాము. అట్లీస్ట్ కొంతవరకైనా మనము మన పర్యావరణంలో ఉండేటువంటి అవకాశాలు, ఏవైనా ఆర్గానిక్గా ఉండేటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకొని పర్యావరణాన్ని నాశనం చేయకుండా మనము స్వయం ఉపాధి ఏదైనా పొందవచ్చా అన్న ఆలోచన అనమాట ఇది. సో మనం చూసుకోవచ్చు కదా, ఎన్విరాన్మెంట్ నుంచి ఏ విధంగా లబ్ధి పొందొచ్చు మనము. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కదా. అంటే ఏ విధమైనటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా మన పూర్వీకులు ఎలాగ వ్యవసాయం చేశారో అలాగ ఫార్మింగ్ చేయడాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. అంటే కేవలము అర్త్ వామ్స్, వానపాములు ఇలాంటి భూమికి యూస్ఫుల్గా ఉండేటువంటి వామ్స్ ద్వారా మాత్రమే మనము
ప్రొడ్యూస్ తీసుకురావడం అనమాట. ఆర్గానిక్ వేలో మనము పెస్టిసైడ్స్ తయారు చేసుకోవడము, ఎరువులు తయారు చేసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే భూమి సారం పెరుగుతుంది. ఆ భూమి సారం ఎప్పుడైతే పెరుగుతుందో దాని నుంచి వచ్చినటువంటి పంట చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. అటువంటి పంటలో మినరల్ సాల్ట్స్, తర్వాత ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా సమపాలనలో ఉండడం వల్ల మనం ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం. సో ఈ మధ్య మనం ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్తో పండించినటువంటి హైబ్రిడ్ వెరైటీస్, జిఎం మాడిఫైడ్ పంటలు ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా వింటున్నాం. ప్రతి ఒక్కరూ చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్నారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో. సో ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం ఒక రకంగా ఈ జిఎం ఫుడ్స్, క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి పెస్టిసైడ్స్ వల్ల. సో ఇవన్నిటినీ మనము ఒక రకంగా భూమికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము, అలాగే ప్రజలకి మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ మామూలు ఏవైనా మనం తీసుకునేటువంటి సరుకులు ఎంత రేటు ఉన్నాయి దానికి డబల్ ఇచ్చినా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట ఆర్గానిక్ ఫుడ్ ఇది అంటే. సో అంతటి ఇంపార్టెన్స్ ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్కి. కాబట్టి భూమి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మంచిగా ఆర్గానిక్ ఫార్మింగ్ మెలకువలు తెలుసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవచ్చు. అలాగే తేనెటీగల పెంపకం కూడా మంచి ఆదాయ వనరు. ఈ రోజుల్లో చాలామంది కూడా షుగర్కి ఆల్టర్నేటివ్గా హనీని వాడుతున్నారు. కాబట్టి హనీ బీస్ పెంపకము, దీని ద్వారా మనము మంచిగా లాభాలని ఆర్జించవచ్చు అన్నమాట. అలాగే మనము వర్మీ కంపోస్ట్, సో అర్త్వామ్స్ని ఉపయోగించి మనము మంచి ఎరువుల్ని తయారు చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ఆర్గానిక్ మెన్యూర్ అనమాట. సో అలాంటిది ఒక యూనిట్ పెట్టుకోవచ్చు. అలాగే మనము జూట్ బ్యాగ్స్, అలాగే ఏదైనా వేస్టేజ్ నుంచి మనము ఇప్పుడు అరటి చెట్లు ఇలాంటివన్నీ కూడా కొట్టేస్తాం కదా పంట అయిన తర్వాత, దాని నుంచి బ్యాగ్స్, అలాగే క్లోత్స్ తయారు చేసేటువంటివి ఇలాంటి టెక్నాలజీలు ఉన్నాయి లేటెస్ట్వి. సో అలాంటివి ఎక్కడైనా నేర్పిస్తూ ఉంటే అలాంటివి తెలుసుకొని, అలాగే ప్లేట్స్ ఆల్సో ఈ బనానా వేస్టేజ్ నుంచి ప్లేట్స్ కూడా, ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లేస్లో తయారీ యూనిట్స్ కూడా ఈ మధ్య వింటున్నాం. అలాగే ఈవెన్ ల్యాండ్స్కేపింగ్, చాలామంది పెద్ద పెద్ద భవనాల్లో ఏంటంటే ల్యాండ్స్కేపింగ్కి, గార్డెన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ మంచిగా గార్డెన్ వాళ్ళకి డెవలప్ చేయించడము ల్యాండ్స్కేపింగ్కి, అలాంటి ఆంట్రప్రెన్యూర్గా కూడా మీరు తయారు కావచ్చు అనమాట. సో ఇలాగ మనము పర్యావరణానికి హితమైనటువంటి స్కిల్స్ని మనము డెవలప్ చేసుకొని ఆ రకంగా మనము డెవలప్ అవ్వచ్చు అనమాట. నేచర్ని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా మనము చేసుకోవచ్చు. అలాగే మనం పెద్ద మొత్తంలో దీన్ని ఆంట్రప్రెన్యూర్గా అవ్వాలి మీరు అనుకుంటే, మీరు సోలార్ ప్యానెల్స్ ఉంటున్నాయి కదా, గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్యానెల్ యూనిట్స్ పెట్టుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి మీరే ఏవైనా హౌసెస్కి, అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి ఇళ్ళకి మీరు ఇది చేయొచ్చు అనమాట. సో ఇలాగ అనేక మార్గాల ద్వారా మనము ఈ పర్యావరణాన్ని కాపాడుతూనే మనం దాంట్లో ఒక ఆదాయ వనరుని సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇలాగ జూట్ బ్యాగ్స్ తయారీ కానీ, సోలార్ ప్యానెల్స్ కానీ, అట్లాగే వేస్ట్ రీసైక్లింగ్ ఇలాంటివన్నీ రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి పర్యావరణం నుంచి కూడా ఆదాయ వనరులు తెచ్చుకోవచ్చు అనమాట. మనం రీసైక్లింగ్ అనగానే ఏదో బ్యాడ్గా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మనం పెట్టుకొని మంచి ఆదాయ వనరుగా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కూడా మనం దీన్ని తీసుకొని ఎలాగ ఇండస్ట్రియల్ లెవెల్లో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దానికి మనకి బ్యాంక్స్ నుంచి లోన్లు ఎలా వస్తాయి, ఇలాంటి అనేక విషయాలు ఇంకా ఫర్దర్గా తెలుసుకొని మంచి ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన సాసా కోఆర్డినేటర్ అయినటువంటి అల్తాఫ్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. వ్యాపారవేత్తలకు ఎదగడానికి ఏమైనా అంశాలు మనకు ఉన్నాయో మేడం గారు చెప్పారు. సో వాటిని ఒకసారి ఆలోచించవలసిందిగా విద్యార్థులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉపాధి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు ఉపాధి కల్పించుకున్నట్లయితే మీరే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనండి ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే స్థితి లేదు కాబట్టి యువతను ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వ్యాపారవేత్తలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు కరికులంని కూడా అదే విధంగానే డిజైన్ చేయడం జరిగింది. లెక్చరర్స్ మనకు కూడా ట్రైనింగ్స్ కూడా అదే విషయం మీద చెప్పడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయం పట్ల ఆలోచించి మంచి ఆలోచనలు కలిగి ముందుకు రాగినట్లయితే
ఫైనాన్స్ చేయడానికి ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక యువత కావాల్సింది మంచి ఆలోచన, కాబట్టి అదొక విషయం దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన